హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు ఇవాళ టాపిక్ చాలామంది వై రిటర్న్ టు ఇండియా. ముందు ఎప్పుడూ లేనంత ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ మంది అమెరికా నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇండియాకి. ఇంతకుముందు మనం వీడియోలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము దీని రిలేటెడ్గానే. కానీ ఎక్కువ మంది ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అన్నది చెప్పుకుందాము. దీనికి ఆబ్వియస్లీ చాలా కారణాలు ఉంటాయి. వేరీస్ విత్ పర్సన్ టు పర్సన్ కదా. మోస్ట్ కామన్ రీజన్స్ ఏమన్నా ఉంటే అవి డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ వచ్చి వన్ అమాంగ్ దెమ్ వచ్చి ఇక్కడికి అంటే అమెరికాకి ఏదైతే ఆశలతో వస్తారో ఆ ఆశలు నెరవేరకపోవడం వల్ల ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఆర్ నెరవేరిపోవడం వల్ల ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు నెరవేరకపోవడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో కూడా అగైన్ అండి, కొన్ని డెకేడ్స్గా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు కొందరు. అది మామూలుగా జరిగేదే. దెర్ ఈజ్ నథింగ్ న్యూ అబౌట్ దెమ్ అనమాట. అలా కాకుండా అక్కడికి వచ్చి కపుల్ ఆఫ్ ఇయర్సే అయ్యి 10 years ఆర్ బిలో 10 yearsకి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా. సో వాళ్ళు మేజర్గా ఎందుకు వెళ్తున్నారని డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే కొన్ని డెకేడ్స్గా ఉండి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు అది మామూలు విషయంగానే పరిగణించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి 10 years ఆర్ బిలో 10 years లోపలే వెళ్ళిపోతారు చూడండి. సో దానికి కారణాలు ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఇన్ కేసు నేను చెప్పిన కారణాలతో మీరు ఏకీభవించకపోయినా ఆర్ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేట్ వే టు కమ్యూనికేట్ అనమాట, ఆర్ టు ఓపెన్ ఫర్ డిస్కషన్. ఆ కామెంట్స్ చూసే వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ వ్యూస్ పెడతారు. ఇట్స్ లైక్ ఒక డిస్కషన్ ఫోరం లాగా ఉంటుంది అనమాట. అందుకే డోంట్ ఫర్గెట్ టు పుట్ యువర్ థాట్స్ ఇన్ కామెంట్స్ అండి. సో నేను ఇందాకే అన్నట్టు 10 years ఆర్ బిలో 10 years కంతా వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది అయితే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉండి కూడా వెళ్ళిపోతారు. ఒకటి వచ్చి ఇందాక నేను అన్నట్టు వాళ్ళ ఆశలు, వాళ్ళు ఏదైతే ఆశలతో ఇక్కడికి వస్తారో ఆ ఆశలు నెరవేరకపోవడం వల్ల కొందరు సెట్ ఆఫ్ పీపుల్, నెరవేరిపోవడం వల్ల కొందరు సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు. సో నెరవేరని కేటగిరీలోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మాస్టర్స్కి వస్తారు. ఇక్కడికి మాస్టర్ వచ్చి నా జాబ్లో సెటిల్ అయిపోయి మంచి జాబ్, మంచి ఇన్కమ్, తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇక్కడ చక్కగా హౌస్ కొనుక్కునే వాళ్ళు కొందరు. డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్కమ్. వాళ్ళ ఆశలను బట్టి కొందరు హౌస్ కొనుక్కునేస్తారు వెంటనే. ఆ తర్వాత ఒక హ్యాపీ లైఫ్, ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ఇలా లీడ్ చేయాలని ఆశలతో వస్తారన్నమాట యుఎస్కి. ఎందుకంటే ఆబ్వియస్గా ఇన్కమ్ బాగుంటుంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. వాటి మీద సపరేట్ వీడియో చేశాను నేను ఆల్రెడీ లాంగ్ అగో. అండ్ రీసెంట్గా కూడా ఆదాయం వర్సెస్ వ్యయం అన్నది, దట్స్ డిఫరెంట్ టాపిక్. సో ఇలాగా చాలా ఆశలతో వస్తారు కొందరు ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల వస్తారు. అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే స్టూడెంట్ వీసాలు అంత ఫీజు ఎలా కడతారని అనకండి, చాలామంది లోన్లు చేసే వస్తారు. సో ఇంకా మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసము లెట్స్ పుట్ ఇన్ దిస్ వే. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, లైఫ్ మంచిగా లీడ్ చేయడానికి, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవాలని ఎక్సెట్రా రీజన్స్తో యుఎస్కి వస్తారు. అందరికీ సాఫీగా జరిగిపోతుంది అనమాట. మాస్టర్స్ కానీ, దాని తర్వాత జాబ్ కానీ, ఆ తర్వాత మ్యారేజ్ ఆర్ హౌస్ ఎట్సెట్రా అవన్నీ సాఫీగా జరిగిపోతుంది. ఇంకా వాళ్ళకి మెయిన్ హిక్కప్ ఎక్కడ వస్తుంది అంటే వీసా వల్ల వస్తుంది అనమాట. H1B వీసా కష్టాలని ఈ మధ్య మనం న్యూస్లో చాలానే చూస్తున్నాం కదా. సో ఆ వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఎంత లైఫ్ బాగున్నా కూడా ఇంత ప్రశాంతమైన జీవితంలో అయినా ఒడిదుడుకులు ఖచ్చితంగా వస్తాయి బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్ అనమాట. ఆ వీసా ఇష్యూస్ గెట్ రీడ్ అవ్వడానికి పోనీ గ్రీన్ కార్డ్ లాంటిది ఏదన్నా తొందరగా వస్తుందంటే అది తొందరగా రాదు. ఎందుకంటే ఈ మధ్య మీరు కూడా చాలామంది న్యూస్లో చూసుంటారు, గ్రీన్ కార్డ్ రావడానికి ఒక జీవితకాలం పడుతుందంట ఇప్పుడు. సో దే హ్యావ్ టు లివ్ విత్ దీస్ వీసా ఇష్యూస్ ఫర్ ఎవర్ అన్నమాట. నేను చెప్పేది నార్మల్ H1B పీపుల్ గురించి అండి. అలా కాకుండా కొందరు EB1A కింద ఎట్సెట్రా హైలీ స్కిల్డ్ కేటగిరీస్ వాళ్ళకి తొందరగానే వచ్చేస్తాయి. సో అది డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళ నెంబర్ కంపారిటివ్లీ లెస్ ఉంటుంది కదా వీళ్ళతో కంపేర్ చేస్తే. అందుకని ఐఎమ్ స్ట్రెస్సింగ్ మోర్ అబౌట్ H1B పీపుల్. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ టు ఇండియా వెళ్ళే వాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ H1B ఆర్ స్టూడెంట్ వీసాల మీద ఉండేవాళ్ళే. ఈ వీసా ఇష్యూస్ వల్ల ఇది ఎప్పటికీ తెమిలే విషయం కాదు. ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్ కదా. సో వై టు గో త్రూ స్ట్రెస్ని ఎందుకు మనం గో త్రూ అవ్వాలి అని చెప్పి మనం పర్మనెంట్గా ఎండ్ చేసేద్దాం దీనికి అని చెప్పి ఇండియాకి రిటర్న్ అయిపోయే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారండి ఈ మధ్యకాలంలో. వాళ్ళ ఉద్దేశంలో ఇండియాలో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పెరిగింది, ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా లేదు. సో ఎందుకు ఇక్కడ ఉండాలి, మనం అదేదో ఇండియాలోకి వెళ్ళిపోతే అక్కడే జాబ్ చేసుకుంటూ అట్లీస్ట్ ఫ్యామిలీ కన్నా దగ్గరగా ఉండి ఈ వీసా ప్రాబ్లమ్స్ లేకుండా బతకచ్చు కదా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేజర్గా హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు ఏదైతే ఎర్న్ చేస్తారో
అది ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేకపోతే ఏదన్నా మంచి ఇన్వెస్ట్మెంట్గా కానీ హెల్ప్ అయ్యి ఇట్ గివ్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. అంటే 2 ప్లస్లు, మనం ఇండియా వెళ్ళి జాబ్ చేసుకోనో లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసుకోనో బతకచ్చు. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ 2 విధాల లాభం, 2 విధాలుగా కాదండి, యాక్చువల్లీ 3 విధాల లాభం. ఎందుకంటే ఇక్కడ చేసే జాబ్ లాంటిది ఇండియాలో చేసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్ చేసుకోవచ్చు. సెకండ్ది, ఏదైతే ఎర్నింగ్స్ ఉంటాయో యుఎస్ నుంచి వాటితో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లకు యూస్ చేసుకోవచ్చు, లేకుండా అంటే బ్యాంక్ బ్యాలెన్స్, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఎవర్ అలాగా యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బ్యాకప్ ఉంటుంది. థర్డ్ వచ్చి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారనమాట. అండ్ ఫోర్త్ వచ్చి ఈ వీసా టెన్షన్లు ఏవి ఉండవు. యాక్చువల్లీ ఇన్ని అడ్వాంటేజెస్ ఆలోచించుకొని చాలామంది ఇండియా తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇన్ని రకాలుగా లాభాలు ఉంటాయి రిటర్న్ టు ఇండియా వెళ్ళిపోతే అని చెప్పి చాలామంది ఇండియా వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కాలంలో. మీరు చూడొచ్చు, అందరూ అసలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇండియా తిరిగి వెళ్ళిపోతున్నారు. యాజ్ ఆఫ్ ద రీజన్స్ నేను మెన్షన్ చేశాను కదా ఇందాక. అది కాకుండా మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అది ఒక కేటగిరీ అని చెప్పాను కదా, 2 టైప్స్. ఒకటి ఇక్కడికి ఏదైతే ఆశలతో వస్తారో అది నెరవేరకపోవడం వల్ల వెళ్ళిపోతారు, ఇంకొకరు నెరవేరి వెళ్ళిపోతారని చెప్పాను కదా. ఆ సెకండ్ కేటగిరీ ఎవరండి, వెల్తీ ఫ్యామిలీ నుంచి ఇండియాలో బాగా ఫైనాన్షియల్లీ సౌండ్గా ఉంటారు చూడండి, వెల్తీ ఫ్యామిలీస్. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైతే మాస్టర్సో లేకపోతే వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ దే వాంట్ టు హ్యావ్ అండ్ వాట్ ఎవర్ స్కిల్స్ దే నీడ్ ఆర్ దే వాంట్ టు డెవలప్, అవన్నీ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ చూడాలను, లేకపోతే జస్ట్ ఇక్కడ యూనివర్సిటీలో మాస్టర్స్ లేదా బ్యాచులర్స్ అయిపోయిందని జస్ట్ బ్రాండ్ వేసుకోవాలనుకోను రీజన్స్, వాట్ ఎవర్ రీజన్స్, సో వాళ్ళు తిరిగి రిటర్న్ వెళ్ళిపోతారు. దట్స్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్ అనమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అలా లేకుండా వెల్తీ ఫ్యామిలీ లేకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇది మెయిన్ రీజన్ అండి, వీసా ఇష్యూస్ వల్ల వెళ్ళిపోవడము. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కళ్ళే కొడుకు కూతురు ఉన్నారనుకోండి, సో ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీదే ఉంటుంది కాబట్టి అలాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎగ్జాంపుల్ యుఎస్లో ఉండే వాళ్ళకి సిటిజన్షిప్ ఉందనుకోండి, పేరెంట్స్ కూడా గ్రీన్ కార్డు తెప్పించేసి తర్వాత ఈవెన్చువల్లీ సిటిజన్షిప్ ఇప్పించేసి యుఎస్కే పిలిపించుకునే వాళ్ళని కూడా చూశాను. ఫస్ట్ వచ్చి మేజర్ వీసా ఇష్యూస్, సెకండ్ వచ్చి పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, థర్డ్ వచ్చి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోయాక సో వీ హ్యావ్ ఎనఫ్ బ్యాకప్, లెట్స్ గో సెటిల్ ఇన్ ఇండియా అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కంటెంట్నెస్తో ఇండియా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇండియాలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఎనఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది అని కంటెంట్నెస్తో ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకొక రీజన్ వచ్చి ఫైనాన్షియల్ రీజన్స్ ఏమీ లేకపోయినా కిడ్స్ చిన్నప్పుడే ఇండియా వెళ్ళి సెటిల్ అయితే కిడ్స్ స్కూల్స్కి అడ్జస్ట్ అవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే వన్స్ వాళ్ళు మిడిల్ స్కూల్ హై స్కూల్కి వచ్చారనుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో కిడ్స్కి లేనిపోని స్ట్రెస్ అండ్ బర్డెన్ యాడ్ అవుతుంది డ్యూ టు దిస్ కన్ఫ్యూజన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అందుకని కిడ్స్ యంగ్గా ఉండేటప్పుడే ఇండియా వెళ్ళి సెటిల్ అయిపోయారనుకోండి, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఈవెన్చువల్గా పేరెంట్స్కి ప్రాబ్లం ఉండదు. బోత్ వేస్ విన్ విన్ సిచ్యువేషన్ అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక సినారియోలో ఇక్కడ యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయాక రిటైర్మెంట్ లైఫ్ ఆర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇండియాలోనే సెటిల్ అవుదాము అనే మైండ్ సెట్లో కూడా చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట. ఒకటి వచ్చి ఎయిదర్ స్పిరిచువల్గా ఆర్ డివోషనల్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అయితే మెడికల్ పరంగా మెడికల్ సిస్టము ఇక్కడికన్నా ఇండియాలో బాగుంటుంది అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అంటే ఏజ్ అయిపోయాక మెడికల్ సిస్టము అవైలబిలిటీ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇండియాలో అయితేనే బాగుంటుంది అనుకుని కూడా వెళ్ళిపోతున్నారు. కొందరు కేసుల్లో ఏంటంటే ఇండియాలో పేరెంట్స్కి మంచిగా బిజినెస్ ఉండి దాన్ని టేక్ ఓవర్ చేయడానికి కూడా ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే యుఎస్లో ఉండి అన్ని పనులు తామంతట తాము మేనేజ్ చేసుకోలేక కిడ్స్ని, జాబ్ని, హౌస్ హోల్డ్ చోర్స్ని, ఎందుకంటే ఇక్కడ మెయిడ్ హెల్ప్ లాంటివి దొరకదు కదా, సో అలాంటప్పుడు అన్ని పనులు వాళ్ళే చేసుకోవడం కష్టము. యంగ్ కిడ్స్ని పెట్టుకొని మేనేజ్ చేసుకోలేక పైగా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, వీసా ఎట్సెట్రా ఎట్సెట్రా, సో ఎందుకు ఉండడం అని చెప్పి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను.
ఇవి కాకుండా అదర్ రీజన్స్ వచ్చి యుఎస్లో పెరిగితే పిల్లలు మన కల్చర్కి దూరంగా ఉంటారని, ఇక్కడ కల్చర్కి అలవాటు పడిపోయి ఎలా పెరుగుతారో అని ఒక కన్సర్న్ ఒకటి. దానివల్ల కూడా పేరెంట్స్ కొంచెం అలార్మింగ్గా అనిపించి మూవ్ అయిపోయిన వాళ్ళని కూడా చూసానండి. ఇంకొక రీజన్ వచ్చి సేఫ్టీ కన్సర్న్స్. అంటే ఇక్కడ స్కూళ్ళల్లో జరిగే కాల్పులు కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసుల్లో జరిగే కాల్పుల వల్ల కానీ కొంచెం అన్సేఫ్గా ఫీల్ అయిపోయి ఎందుకు ఇక్కడ బతుకుంటే బలిసాకు తినొచ్చని ఇండియాకి రిటర్న్ అయిపోయిన వాళ్ళని కూడా చూసానండి. ఇవే కాకుండా కొంతమందికి సమ్ ప్యాషన్స్ ఉంటాయి, బిజినెస్ చేయాలని ఎట్సెట్రా. సో ఇక్కడ ఉంటే యుఎస్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి పర్సూ చేయడానికి అని ఇండియా వెళ్తే మనకు ఫ్రీడమ్ బాగా ఉంటుంది, ప్యాషన్స్ ఫాలో అవ్వచ్చు అని ఇండియా మూవ్ అయిపోయిన వాళ్ళని కూడా చూశాను. సో దీస్ ఆర్ ద రీజన్స్ అండి. నేను అనుకోవడము ఎందుకు ఈ మధ్య ఇండియా ఎందుకు ఎక్కువ మంది తిరిగి వెళ్ళిపోతున్నారు రిటర్న్ టు ఇండియా అనే టాపిక్ మీద. నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ యాడ్ ఇన్ ద కామెంట్స్. ఆర్ నేను చెప్పిన పాయింట్లో మీరు ఏదైనా డిసగ్రీ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. లెట్స్ మేక్ ఇట్ ఏ హెల్దీ డిస్కషన్ ఫోరం కామెంట్స్లో. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మెన్షన్ చేసినట్టు రిటర్న్ టు ఇండియా అనేది ఏం ఫెయిల్యూర్ కాదండి, అలా అని గొప్ప అనేవి కాదు. అలాగే యుఎస్లో ఉండడం దేశద్రోహం కాదు, అలా అని గొప్ప ఏం కాదు. దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ ప్రయారిటీస్ అండి. కొందరికి యుఎస్లో ఉండడం అవసరం, కొందరికి యుఎస్లో ఉండడం లగ్జరీ. అలాగే కొందరికి ఇండియా వెళ్ళిపోవడం అవసరం, కొందరికి ఇండియాలో ఉండడం లగ్జరీ. ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు ఈ విషయాన్ని కూడా అలాగే అండి. సో అదే నేను ఇందాక అన్నట్టు మీ వ్యూస్ కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.